నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను లక్ష్మీనాగ్ నహర్ శెట్టి. అమ్మా న్యూస్ ప్రేక్షకులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. ప్రతిరోజు ఏవైతే వార్తాపత్రికల్లో ఇంపార్టెంట్ న్యూస్ వస్తాయో వాటిని సంపూర్ణంగా విశ్లేషించి మీకు చేరవేసే ప్రోగ్రామే అమ్మా న్యూస్ క్యాన్. దీనిలో భాగంగా ఈరోజు వెలుగు దినపత్రికలో ఏమేమి ప్రచురించారో చూద్దాం. బీఆర్ఎస్ ప్రైవేటు సైన్యంగా ఎస్ఐబి, ఉమ్మడి ఏపీ మావోయిస్టుల ఏరివేత కోసం ఏర్పాటు చేసిన వింగ్ అది. ప్రత్యేక రాష్ట్రంలో తనకు అనుకూలంగా మార్చేసుకున్న గులాబీ బాస్ అని ప్రచురించారు. ఇక తెలంగాణపై ఫోకస్, పక్కాగా 14 పార్లమెంటు సీట్లు గెలుస్తామంటున్న కాంగ్రెస్. కవితకు నోబెల్, మధ్యంతర బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన రౌస్ అవెన్యూ కోర్టు. అదేవిధంగా ఈనాడు దినపత్రికలు చూసుకుంటే లోపాలపై స్పందించరా, కాళేశ్వరం బ్యారేజ్ నిర్వహణపై వెంటనే వివరణ ఇవ్వండి, ఇంజనీర్లకు నీటిపారుదల శాఖ నోటీసులు, విజిలెన్స్ నివేదికతో ఎట్టికేలకు కదలిక అని కూడా ప్రచురించారు. ఇక కొడంగల్లో మెజారిటీ తగ్గించేందుకు బీజేపీ బీఆర్ఎస్ కుట్ర చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా దీనిలో ప్రచురించారు. ఇక మూసీ అభివృద్ధి ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యం, ఎంఆర్డీసీఎల్ బోర్డు సమావేశంలో సీఎస్ స్పందించిన తీరు గురించి కూడా ప్రచురించారు. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికను చూసుకుంటే అప్రూవర్లుగా ఇద్దరు, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. వీరిలో ఒకరు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు చాలా నమ్మకస్తుడు. నేటితో ముగియనున్న రాధాకిషన్ రావు కస్టడీ అని కూడా దీనిలో ప్రచురించారు. ఇక తర్వాత చూసుకుంటే మేడిగడ్డ మరింత కుంగింది. అదేవిధంగా నన్ను దెబ్బతీసే కుట్రలు చేస్తున్నాయి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్టు కూడా ప్రచురించారు. ఇక అవినీతి పరులు జైలుకే వెళ్ళాలి, ఇది మోడీ గ్యారంటీ అని చెప్పి మోడీ మాట్లాడటం జరిగింది. కాంగ్రెస్కి పేదలు పట్టరని, దానిది కాకర బుద్ధి అని ప్రధాని మోడీ అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీది కాకర బుద్ధి అని చెప్పి మోడీ అభివర్ణించారు. ఇక బీఆర్ఎస్కు డిపాజిట్లు రావని, కాంగ్రెస్ పార్టీది హిందువుల వ్యతిరేక మేనిఫెస్టో అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఈరోజు దినపత్రికలో వీటిని ముఖ్యాంశాలుగా మనం చూడొచ్చు, ముఖ్యమైన వార్తలుగా చూడొచ్చు. వీటి గురించి మరింత విశ్లేషించి మీకు చేరవేయడానికి మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు ఉన్నారు. కృష్ణమూర్తి గారు, గుడ్ మార్నింగ్ సార్. కృష్ణమూర్తి గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు సార్. వెలుగు దినపత్రిక నుంచి కూడా ప్రచురించారు. బీఆర్ఎస్ ప్రైవేటు సైన్యంగా ఎస్ఐబి, ఉమ్మడి ఏపీలో మావోయిస్టుల ఏరివేత కోసం ఏర్పాటు చేసిన వింగ్ అది. అయితే ప్రత్యేక రాష్ట్రంలో తనకు అనుకూలంగా మార్చేసుకున్న గులాబీ బాస్ అని ప్రచురించారు. ఎస్ఐటి అనేది ఒక స్పెషల్ వింగ్. మనం మొన్న ఇంతకుముందు కూడా ఒకసారి మనం ఇదే ట్యాపింగ్ సందర్భంగా చర్చించాం. ఏంటంటే సాధారణ పోలీసు శాఖకు, సాధారణ పోలీసుల వీళ్ళకు కొంచెం భిన్నంగా ఉంటుంది ఆ శాఖ విధులు. దాంట్లో చేర్చుకునే సిబ్బంది కూడా కొంత చురుగ్గా, చలాకీగా, షార్ప్ గా ఉండే వాళ్ళని తీసుకుంటాం. షూటర్స్ షార్ప్ షూటర్స్ అంటారు, వాళ్ళని తీసుకుంటారు. అది స్పెషల్ వింగ్ గా ఏర్పాటు చేస్తారు. అది బ్రిలియన్స్ తో కలిపి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది ఎస్ఐపి అనేది. అంటే నక్సల్స్ కార్యకలాపాలన్నా, మావోయిస్టులు ఉగ్రవాద కార్యకలాపాలన్నా ఎక్కువగా దానికి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎస్ఐబి వింగ్, వేరే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇన్వెస్టిగేషన్ కాదు, ఇంటెలిజెన్స్ బ్యూరో. ఆ ఎస్ఐబి పెట్టారు. ఆ ఎస్ఐబి అంటే రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం తగ్గినప్పుడు దాన్ని ఉగ్రవాద కార్యకలాపాలు పెట్టాలి. ఉగ్రవాద కార్యకలాపాలు చాపకన్నెల్లో పెరుగుతా ఉన్నాయి. మాకు తెలుసు అనేక సందర్భాల్లో రాష్ట్రంలో ఎన్ఐఏ లాంటి సంస్థలు వచ్చి దాడులు చేసి పట్టుకునేంత వరకు మాకు తెలుసు. దేశంలో ఏ మూలన ఏ చిన్న సంఘటన జరిగినా దాని మూలాలు హైదరాబాద్ కేంద్రంగా ఉంటున్నాయి అని బయట చూస్తా ఉన్నది. అది మనం చూస్తా ఉన్నాం. మనం బెంగళూరులో జరిగినా దాని మూలాలు మళ్ళీ తెలంగాణకు వచ్చాయి. బెంగళూరులో బేకరీలో పేరు జరిగినా దాని మూలం మళ్ళీ తెలంగాణకు వచ్చాయి. అంటే దాని మీద దృష్టి పెట్టాల్సి ఉంది. నక్సల్స్ లేదు కదా, మావోయిస్టులు లేదు కదా. ఓకే, మావోయిస్టుల ప్రభావం తగ్గింది, దాంట్లో అనుమానం లేదు. గత ప్రభుత్వం చేసినటువంటి కృషి వల్ల తీసుకున్న చర్యలు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు కొంత రాష్ట్రంలో తగ్గింది వాస్తవం. కానీ దాని తగ్గింది కదా అని నేనేం చేశాడు, గులాబీ సైన్యంగా మార్చుకున్నాడు సొంతంగా. నేను చెప్పినట్టుగా చేయండి అని చెప్పేసి. అంటే వాళ్ళు ఏంటంటే
డీజీపీ కూడా వాస్తవానికి ఎస్ఐబి మీద కొంతవరకు అవగాహన అంటే వాళ్ళు ఏం చేశారని ఆయన కొన్ని సందర్భాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్ఐబి మావోయిస్టులకు సంబంధించి వాళ్ళు కేవలం చీఫ్ మినిస్టర్ కు హోమ్ మినిస్టర్ మాత్రమే సమాధానం చెప్పాల్సిన సమాచారం ఉంది. కాబట్టి అంటే దీన్ని అలుసుగా తీసుకున్నటువంటి గత పెద్దలు, గత ప్రభుత్వంలోని పెద్దలు వాళ్ళకి అనుకూలంగా మార్చుకున్నారు. ఎస్ఐబిని పూర్తిగా తమ రాజకీయ ప్రయోజనాల కోసం, కుటుంబ ప్రయోజనాల కోసం, స్వార్థ రాజకీయాల కోసం మాత్రం వాడుకున్నారు. ఇది ఇప్పుడు మొత్తం బండారం అంటే బయట పడతా ఉంది. అందులో పనిచేసే సిబ్బంది కూడా కొంత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మేము చేయాల్సింది ఏది చేస్తున్నది, మా విధులేంటి, మేము ప్రస్తుతం చేస్తున్న విధులేంటి అని వాళ్ళు కొంత ఆలోచన చేసేవాళ్ళు. కాకపోతే ఎవరి స్వార్థం వాళ్ళది. పైన ఓవర్ ట్యాంకే పొట్టినప్పుడు కింద ట్యాప్ లో నీళ్ళు మంచిగా రామంటే రావు సార్. పెద్ద మనిషి వక్రబుద్ధి ఉంది, ఉన్న వీళ్ళకి మంచి బుద్ధి ఎట్లు వస్తాయి, వీళ్ళు వక్రబుద్ధి కాదు. ఆయన కావాల్సిన ఆయన తీసుకుంటే వీళ్ళకి కావాల్సిన వీళ్ళు చేసుకున్నారు. కాబట్టి సైన్యంగా మారింది, ఇష్టారాజ్యంగా దోచుకున్నాం. అనేక మందిని బెదిరించారు, అనేక మంది లూటీ చేశారు. ఒక రకంగా చెప్పాలి, లూటీ చేశారు. సంసారాలు కూర్చారు. దానికి అంటే వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళు కావాల్సిన సమాచారం వాళ్ళకి ఇవ్వడం, వీళ్ళకి కావాల్సిన సమాచారం వీళ్ళు తీసుకోవడం. వీటితోటి కొంత ఎస్ఐబి అనేది పూర్తి స్థాయిలో గులాబీ సైన్యంగా మారిపోయి ప్రైవేట్ రాష్ట్రంలో అరాచకానికి తెలియలేదు, అరాచకాన్ని అణచివేయాల్సినటువంటి. కృష్ణమూర్తి గారు, ఇది ఒక రకంగా వేరే వాళ్ళ ఇళ్ళలో దొంగతనం చేసినట్టుగా కూడా భావించవచ్చా? ఒక దొంగతనం కింద అనుకోవచ్చా దీన్ని, ఇలాంటి పనుల్ని? ఇంకా దొంగతనం కన్నా ఇంకేమన్నా ఉంటే అది పెట్టారు. బందిపోటు దొంగతనం న్యాయం సార్. వాళ్ళు ఏంటంటే బెదిరిస్తారు, పులకా తీసుకొని పోతారు. బందిపోటు ఏం చేస్తారు, భయానక వాతావరణం సృష్టిస్తారు. ఆ రకమైనటువంటి ఈ వ్యవహారాన్ని వీళ్ళు పాల్పడరు. పోలీస్ శాఖలో పనిచేస్తూ వీళ్ళు బందిపోట్ల కన్నా ఘోరంగా వ్యవహరించారు. బందిపోటు ఒక రకంగా చెప్పారు, బందిపోట్ల కన్నా సంసారాన్ని కూల్చారు సార్ వీళ్ళు, సంసారాన్ని కూల్చారు. మనకు వస్తా ఉన్నది, మనం చూస్తా ఉన్నాం ప్రచార ప్రసార మాధ్యమాలలో ఏం జరుగుతున్నది. కానిస్టేబుల్ 40 మంది మహిళల మీద లైంగిక వేధింపులో పాల్పడ్డాడు. ఇది ఎక్కడ దౌర్జన్యమండి, ఇది ఎక్కడ దారుణమండి. ఆ కానిస్టేబుల్స్ అందరు ఎస్పీకి చాలా క్లోజ్ అంట. ఆ ఎస్పీ కన్సర్న్ లో ఈ కానిస్టేబుల్ ఆయన చెప్పిన పని చేస్తూ ఈయన కావాల్సిన పని నేనే చేస్తున్నాను. బదులు రజాకారులు ఒక రకంగా చెప్పాలంటే రజాకార్ రాజ్యం నడిపించారని చెప్పొచ్చు. ఎస్ఐబి మరోసారి రజాకార్ రాజ్యం నడిపించింది. నిజాం పాలన నడిచిన రజాకార్ రాజ్యాన్ని ఎస్ఐబి నడిపించింది. కేసీఆర్ ప్రైవేట్ సైన్యం మొత్తం రజాకార్ అని చెప్పారు. గత పాలకులు చేస్తారు, సైన్యం అంతా కూడా ప్రైవేట్ సైన్యం ఎంత. ఎస్ఐబి కేసీఆర్ ప్రైవేట్ సైన్యంగా పనిచేసింది. ఆ ప్రైవేట్ సైన్యం ప్రజల కోసం, ప్రజల హితం కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేసి బాగుండేది. మనం చూసాం శ్రీరామేశ్వరుడు అయోధ్యలో కొంతమంది బండి పెట్టుకున్నాడు, పరాశంగా ప్రజల గురించి తెలుసుకుని రాకపోతే. అట్లాంటివి పెట్టుకోవాలి. తన పాలన మీద ఏమనుకుంటూ తన ప్రజల కోసం తను ఏం చేయాలని పెట్టుకుంటే బాగుండేది. కానీ ప్రజలను హింసించండి, ప్రజలను నాశనం పట్టించండి, మీకు కావాల్సిన మీరు తీసుకొని నాకు కావాల్సిన నాకు ఇచ్చేయండి అనే రకంగా వివరించారు. ఇది నిజంగా ఇది ప్రైవేట్ సైన్యం. సైన్యంలో మళ్ళీ దౌర్జన్యకరమైన రజాకార్ సైన్యం, రజాకార్ సైన్యం ఈ రకంగా వివరించారు. సైన్యం అంటే ఉండొచ్చు, దేశానికి రక్షించేది, రాష్ట్రానికి రక్షించేది సైన్యం ఉండాలి. కానీ ఆ సైన్యం దౌర్జన్యానికి, దాష్టికానికి పరాకాశంగా నిలిచింది. కాబట్టి ఆ సైన్యమే ఎంత తొందరగా చేసేదా మంచిది. దీన్ని సాగదీయాలి, చేసింది సాగదీయకుండా వీళ్ళంటే మనం ఎక్కువగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ప్రభుత్వంలో మంచి పేరు వస్తుంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ విషయంలో తీసుకోవడం బాగానే ఉంది, కానీ ప్రభుత్వానికి కొంత మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ విషయంలో తొందరగా దర్యాప్తు పూర్తి చేసి కొంత చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి కోరుతున్నారు గారు. ఇంకోటిసారి కవితకు నోబెల్ మధ్యంతర బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన రౌస్ అవెన్యూ కోర్టు. కవితకు బెయిల్ దక్కలేదంట. ఆ బెయిల్ అడిగిన దానికి కారణం కూడా ఏంటంటే తన చిన్న కూతురికో బాబుకో పరీక్షలు ఉన్నాయి కాబట్టి బెయిల్ అడిగారంట. అంటే కోర్టుకు పోయినప్పుడు మామూలుగా ఏమంటే బెయిల్ ఇవ్వాలి సార్, వాళ్ళు ఏదో ఒక కారణంతో తీసుకోవాలి. మనం ఒకసారి జగన్ కేసు వెళ్తాం,
సిబిఐ దర్యాప్తులో జగన్ కేసు వెళ్ళాం. జగన్ కేసు ఎందుకు చాలా డీటెయిల్ అవుతుందంటే ఇదే అన్నమాట. అడిగడుగున ఒక పిటిషన్ వేయాలి, దాని మీద విచారణ తర్వాత మెయిన్ కేసు ప్రొసీడింగ్స్ మొదలు కావాలి అనేది కాన్సెప్ట్. బెయిల్ రాదని తెలుసు, బెయిల్ ఉండదని తెలుసు. మనీష్ సిసోడియా ఉన్నాడు చాలా కాలం జైల్లో తెలుసుకోలేదు. ఈడీ సెక్షన్లలో ఏ సెక్షన్ కింద ఎంతో జైల్లో ఉండాల్సిందో వీళ్ళకి తెలుసు. వీళ్ళకి చట్టం తెలియడం కాదు, న్యాయం తెలియడం కాదు. కాకపోతే మెయిన్ కేసు ప్రొసీడింగ్స్ లో జాప్యం జరగాలి. కోర్టులో ఎప్పటికప్పుడు కోర్టులో ఆటంకాలు సృష్టిస్తే మెయిన్ కేసు జరగదు. ఈ లోపల పుణ్యకాలం పూర్తయిపోతుంది. ప్రజల్లో ఈ కేసు ఇంకో కేసు వెళ్ళలేదు, ఈ కేసు చల్లబడుతుంది, ఆ కేసు మొదలవుతుంది అనేది కాన్సెప్ట్. కాబట్టి ఆ బెయిల్ రాదని తెలుసు వాళ్ళు, అందరికీ తెలుసు బెయిల్ రాలేదు. కృష్ణమూర్తి గారు అప్రూవర్లు గా ఇద్దరు మారారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వీరిలో ఒకరు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు నమ్మకస్తుడంట. నేడుతో మిగిలిన రాధాకిషన్ రావు కస్టడీ అని కూడా ప్రచురించారు. అంటే అప్రూవర్ గా మారారు అంటే సమాచారం వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని కోర్టు కూడా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్రూవర్ గా ఎందుకు మారుతున్నారు అనే విషయంలో, ఎందుకు తప్పు చేశారు, ఎందుకు అప్రూవర్ గా మారుతుంది, కోర్టు కూడా ఇవ్వబడుతుంది. కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్రూవర్ గా మారినప్పుడు వాళ్ళు జరిగిన అంటే ప్రభాకర్ రావుకు అత్యంత విశ్వసనీయుడు అంటే ఖచ్చితంగా ఆయన పాత్ర మీద పూర్తి స్థాయిలో పోలీసులకు ఇప్పటికే సమాచారం అంది ఉంటుంది. పోలీసులకు సమాచారం అంది ఉన్నప్పుడు మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం, ఆ కేసును వీలైన తొందరగా డిస్పోజ్ చేస్తే బాగుంటుంది. పూర్తి చేయాలి విచారణ. అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి. ఇట్లాంటి అంటే నేను అనేదంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఎందుకు అని పెడవచ్చు, కానీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు ద్వారా ఇంకెవరైనా ఈ ప్రభుత్వంలో కూడా ఎవరైనా తప్పు చేయాలనుకుంటే కొంచెం భయపడే పరిస్థితి వస్తుంది. రాజశేఖర్ రెడ్డి హయాంలో తప్పులు చేసిన వాళ్ళు చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకి వెళ్ళారు. కొంతకాలం బాగా ఉంది, తర్వాత మంది మొదలయ్యారు ఐఏఎస్ ఆఫీసర్లు. రాజకీయ నాయకులు పాల్గొనడము, రాజకీయ నాయకులకు అవకాశం పెట్టడము. అంటే ఐఏఎస్ లో ఐపీఎస్ ఎప్పుడు కూడా వాళ్ళు ఇండిపెండెంట్ గా చేస్తాం. ఎస్ వాళ్ళలో వాళ్ళు ఒక భాగస్తులే, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కానీ వాళ్ళకు కొంత స్వేచ్ఛ ఉంది, రాజ్యాంగంలో కొన్ని హక్కులున్నాయి, రాజ్యాంగంలో కొంత పరిమితులు ఉన్నాయి. వాళ్ళు ఆ పరిమితులను పనిచేయాలి. అలా పనిచేయకుండా ఎక్స్ట్రా పనిచేస్తే పెట్టాలని పరిస్థితి వస్తాయి. గతంలో చాలా మంది కూడా వెళ్ళారు. జగన్తో పాటు చాలా మంది ఐఏఎస్ జైలు పిల్లల విషయం మనకు తెలుసు, మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు అదే ఉంది. ఇప్పటికైనా అప్రూవర్ గా మారినప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ తొందరగా కేసును డిస్పోజ్ చేసి ఎవరితో వాళ్ళని జైల్లో పెట్టండి, పడకడాలను నెట్టండి. ఉదాహరణ కాదు, రాష్ట్రంలో ప్రజలు కూడా దీనికి ఆమోదం చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద ఎంక్వైరీ విషయంలో రాష్ట్ర ప్రజలు కూడా ఆసక్తికరంతో ఎప్పటికైనా ప్రభుత్వాలు మద్దతిస్తున్నారు. ఇదేంటని ఎవరు మాట్లాడతారు? ఎక్కడ నిరసన రావట్లేదు, ఎక్కడ వ్యతిరేకత అనేది లేదు. లేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపి పూర్తి చేయాలి అనుకున్నప్పుడు ఒక స్పెషల్ మేజిస్ట్రేట్ ను హైకోర్టు రిక్వెస్ట్ చేస్తూ స్పెషల్ మేజిస్ట్రేట్ పెట్టుకోవడం, లేకపోతే స్పెషల్ కోర్టు పెట్టుకోవడం, దానికి రోజువారీగా ఎంక్వైరీ పూర్తి చేస్తే బాగుంటుంది. శిక్ష పడేది కూడా మిగతా ఉద్యోగం పోలీస్ శాఖలో కానీ, టెలికాం శాఖలో కానీ, మిగతా రెవెన్యూలో కానీ, మిగతా ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వంలో ఏ శాఖలో ఉద్యోగులు కూడా కొంత భయపడే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చేస్తే ఇప్పుడే అనుభవించాల్సి వస్తుంది బయటపడితే. కాబట్టి మనం తప్పులు చేయొద్దు, ఎంత రూల్స్ అది నిబంధనల ప్రకారం వెళ్దాము, మన స్వార్థం కొంత మానుకున్నాము, విత్తన జీతం కాదు అనుకునే విధంగా వెళ్తే బాగుంది. ఎవరు చెప్పండి. తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. పక్కాగా 14 పార్లమెంట్ సీట్లు గెలుస్తామంటుంది కాంగ్రెస్. అవకాశం ఉందంటారు సార్ 14 గెలవడానికి? మన రాహుల్ గాంధీ నిర్వహించినటువంటి సభ సక్సెస్ అయింది. ఆ నేపథ్యంలో కొంత శ్రేణుల్లో ఉత్సాహం కూడా ఉడకలేస్తా ఉన్నాయి.
4 నెలలకు రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారం. ఈ 4 నెలల్లో కొంత ప్రజారంజక పాలన సాగించిందని చెప్పారు. అంటే కొన్ని ఉన్నాయి, దాంట్లో తప్పిదాలు ఉన్నాయి, కొన్ని హామీలు నెరవేర్చడంలో కొంచెం జాప్యం జరుగుతా ఉన్నది. వాటిని ప్రతిపక్షాలు ఆయుధాలుగా చేసుకుంటా ఉన్నాయి, ఎన్నికల్లో ప్రచారం కోసం ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. కానీ ప్రజలు రేవంత్ రెడ్డి పాలనకు ఆమోదం వేశారు. అంటే కొత్త ప్రభుత్వమైనా లేదు అంటే కొత్త హామీలను అమలు చేసేందుకు కొంత కసరత్తు చేస్తున్నారు, కొన్ని అమల్లోకి తీసుకొచ్చారు అనా. ఇక్కడ కృష్ణమూర్తి గారు, ఇక్కడ సామాన్య జనాల్లో ఒక ఆలోచన ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రేవంత్ రెడ్డిని చూసి ఓటేసినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని చూసి వేసే అవకాశం ఉందా, లేదంటే కేంద్రంలో రాహుల్ గాంధీ అదేవిధంగా మోడీ ఇంపాక్ట్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? రాష్ట్రంలో రాహుల్ గాంధీ ప్రభావం ఉండదు, కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఉంటుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రభావం ఉంటుంది. మొన్న కూడా కాంగ్రెస్ పార్టీ మీద రాహుల్ గాంధీ అభిమానంతో వేయలేదు. రేవంత్ రెడ్డి పోరాటము, కేసీఆర్ వైఫల్యం, కేసీఆర్ నిరంకుశ ధోరణి. రేవంత్ రెడ్డి వ్యవహారం ప్లస్ అయింది, కేసీఆర్ కు ఆయన నియంతృత్వ ధోరణి, ఆయన కుటుంబ పోగడలు, ఆయన వ్యాఖ్యలు, ఆయన మాట్లాడలు, ఆయన వ్యవహారము, ప్రజలకు కలవకుండా ఉండడము, ప్రజలను దూరంగా పెట్టడము, ఈ వ్యవహారంతో వాళ్ళకు మైనస్ అయింది. ఏదో రాహుల్ గాంధీకి ఇంత ఇదైతే లేదు. ఇప్పుడు కర్ణాటక తీసుకున్నాము, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గెలిపించారు 7 ఏళ్ల క్రితం. రేపు ఎన్నికల్లో అక్కడ లోక్సభ సీట్లు బీజేపీకి వస్తాయని చెప్పి సర్వేలు వస్తా ఉన్నాయి. కొన్ని కొత్తగా వింత కొంత కొలవుతారు ఒక సామెత సార్. కొత్త ప్రభుత్వం ఏం చేస్తారు, ఏమైనా చేస్తారేమో అన్న ఆలోచన. కొత్త కాంగ్రెస్ పార్టీకి కొత్త అనుకూల పవన్ ఉన్నాయి. అనుకూలంగా అంటే 14 రాకపోవచ్చు, కనీసం 8 నుంచి 10 సీట్లు రావచ్చు. అది వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న పరిస్థితిలో గ్రేట్ అచీవ్మెంట్. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అంతంత మాత్రమే ఉంది. ఇప్పుడు కూడా అంతంత మాత్రం సర్వే కూడా అదే విషయం చెప్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి బలం లేదు, అనుకున్న స్థాయిలో పొందుకోవట్లేదు అని. ఓకే, నరేంద్ర మోడీ కూడా 400 సీట్లు రావాలనుకున్నాం. ఓకే, అది కూడా ఒప్పుకోవచ్చు. అబ్జీ బార్ 400 పార్ అని వాళ్ళు వెళ్తా ఉన్నారు, రాకపోవచ్చు. కానీ మెజారిటీ సీట్ అనేది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో యూపీఏ కూటమికి అవకాశం లేకుండా పోతుంది. యూపీఏ కూటమిలో మొదట్లో ఇండియా కూటమి ఏర్పాటు చేసినప్పుడు ఎక్కడికైనా అందరం కలిసి వెళ్దాము, అందరం కలిసి పోటీ ప్రస్తుతం బహిరంగ సభ నిర్వహిద్దాము, వేదికలతో మాట్లాడదాం అనుకున్నారు. కానీ ఎన్నికలు స్టార్ట్ అయింది, రేపు పోలింగ్ కూడా మొదటి పోలింగ్ కూడా జరగబోతుంది. ఇప్పటికీ ఎక్కడ కూడా ఇండియా కూటమి తోటి మీటింగ్ పెట్టి అందరూ మాట్లాడుతున్నడం లేవు. లేదు, దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఇండియా కూటమి మీటింగ్ జరిగిందా? ఈ మధ్య జరగలేదు. వాళ్ళ నీట్ల పంపకంలో కొంత వాళ్ళ సారూప్యత ఏర్పడింది, కొంత జరిగిన సీట్ల షేరింగ్ అనేది కొంతవరకు కంఫర్ట్ గా ఉన్నారు. కొన్ని చోట్ల సీట్ల షేరింగ్ కూడా ఇబ్బందికరంగా ఉంది కొన్ని రాష్ట్రాలు. తెలంగాణలో ఆ పరిస్థితి లేదు, ఆంధ్రప్రదేశ్ లో పెద్ద పరిస్థితి లేదు. కాబట్టి అంటే ఇండియా కూటమిలో మిగతా పార్టీలు ఎక్కువ లేవు కాబట్టి మనకు ఎక్కువ తెలుగు రాష్ట్రాల్లో దాని ప్రభావం కనబడుతుంది. ఇండియా కూటమి ప్రభావం కనబడుతుంది. ఇండియా కూటమి సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. కొరంగల్లో తన మెజారిటీ తగ్గించేందుకు బీజేపీ బీఆర్ఎస్ కుట్ర చేస్తుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి అంటం జరిగింది. నన్ను దెబ్బతీసే కుట్రలు చేస్తున్నాయి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలని ఆయన ఆరోపించారు. ఎలా చూడాలంటారు? చూడొచ్చు, రాజకీయాలు ఒకరికి ఆయన దెబ్బతీసానికి ప్రయత్నం చేయట్లేదా? కాంగ్రెస్ బీజేపీ దెబ్బతీసానికి ప్రయత్నం చేయట్లేదా? సారీ, బీఆర్ఎస్ ను బీజేపీని దెబ్బతీసిన ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎత్తులకు పై రాజకీయం అంటే అది ఎత్తులకు పై ఎత్తులు వేయడమే రాజకీయం. ఈయన వ్యూహం వేయకుంటే ఎదుటి వాళ్ళ వ్యూహం ఎదుటి వాళ్ళకు ఉంటుంది. ఏమైనా జరుగుతున్నారని ఆ ఓటర్ల నాడి ఓటర్ల మనోగతాన్ని బట్టి తెలుస్తా ఉంది, కౌంటింగ్ లో తెలుస్తా ఉంది. నిన్న చేసిన ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వీటిని ముందకాళ్ళకి బంధం అనుకోవచ్చా? ఎందుకంటే మీరు చెప్పినట్టు ఇది ఒక ఎత్తులో భాగంగా ఇది ఈ మాటను మాట్లాడారని అనుకోవచ్చండి. ఎత్తులు వాళ్ళేమో
రేవంత్ రెడ్డి ఏం చేసిండు, ఆయనకి ఏమవుతుందని వాళ్ళు చెప్తా ఉన్నారు. మహబూబ్ నగర్ సంబంధించి అన్నమ్మ డిపిఆర్ నగర్ మాట్లాడుతా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు? మహబూబ్ నగర్ అంటే నేనంటే మహబూబ్ నగర్, పాలమూరు ఎత్తిపోతా కానీ నేను రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టు చేవేద ప్రాజెక్ట్ తీసుకొచ్చి నేను దీనికి సంబంధించి మిగతా ప్రాజెక్టుకు మహబూబ్ నగర్ లో ఏ ప్రాజెక్టు ఉన్నా వాటిని నేనే తీసుకొచ్చాను, నేనే కారకులని ఆమె చెప్తా ఉన్నాను. మరి నాకు రేవంత్ రెడ్డి సమాధానం రావట్లేదు. ఏదైనా మాట్లాడుతున్నాం, ఓకే మాట్లాడదాం, కానీ ఎవరి హారంలో ఏ ప్రాజెక్టు చెప్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా జవాబుదారితనంలో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎస్ డీగారణ చేసిన కరెక్టా వాస్తవమా కాదా? ఆమె గతంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉండేది. గత ఎన్నికల సందర్భంగా బీజేపీలోకి లేదు, బీజేపీలో నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. మరి ఆమె చెప్పింది కాదా? కొన్ని కాదు అంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే సార్, వీళ్ళు కాదు అంటే గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వము, గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహబూబ్ నగర్ జిల్లాకు ఏం చేయలేదని ఒక అపప్రద వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మాట్లాడలేదు, కొంత సందిగ్ధంలో ఉంటారు. మహబూబ్ నగర్ సంబంధించి మహబూబ్ నగర్ తోటి ఏం సంబంధం రేవంత్ రెడ్డికి అని కూడా మాట్లాడి సంబంధం ఉందా లేదా? నేను ఏ జిల్లా మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం గా ఏం చేశారు, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఏం చేసింది అనే విషయాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీపీసీసీ అధ్యక్షుడిగా చెప్పాల్సిన అవసరం రేవంత్ రెడ్డి బాధ్యత కూడా ఉంది. ఇక అవినీతి పరులు జైలుకే, ఇది మోడీ గ్యారంటీ అని, కాంగ్రెస్ కి పేదలు పట్టరని, దానిది కాకర బుద్ధి అని చెప్పి మోడీ అనడం జరిగింది. కాకర బుద్ధి అని అభివర్ణించడాన్ని ఎలా చూడాలంటారు కాంగ్రెస్ పార్టీది? ఎందుకు మోడీ అలాంటి వ్యాఖ్య చేశారంటారు? ఇచ్చిన హామీలు నెరవేర్చే సంస్కృతి కాంగ్రెస్ పార్టీ లేదు. ఇందిరాగాంధీ దేశానికి సుదీర్ఘ కాలం పరిపాలించారు. గరీబీ హటావో నినాదం, ఇందిరాగాంధీ నినాదం ఏంటి? ఫస్ట్ గరీబీ హటావో. ఎంత మేరకు పేదరిక నిర్మూలన చేశారు? తాజాగా రాహుల్ గాంధీ మేనిఫెస్టో, అంటే మన ఇండియా కూటమి, కాంగ్రెస్ పార్టీ కూటమి, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఏఐసిసి మేనిఫెస్టో విడుదల దాంట్లో అంశాలు ఏమున్నాయి? మైనారిటీలకు రిజర్వేషన్ ఇస్తాము. గతంలో ఒకసారి దేశ విభజన మైనారిటీ రిజర్వేషన్ సంబంధించి దేశ విభజన జరిగింది. బంగ్లాదేశ్ ఒకసారి పోయింది, పాకిస్తాన్ ఒకసారి పోయింది, బర్మా ఒకసారి, ఇవన్నీ విడిపోయినాయి దేశం. మళ్ళీ ఇప్పుడు రిజర్వేషన్ ఇస్తామంటారు. ఇది బీజేపీ తప్పపడతా ఉన్నారు. రెండో అంశం యాంటీ డిఫెక్షన్ లా తీసుకొస్తామని చెప్పారు. అంటే ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి ఎవరైనా సరే పార్టీ మారితే ఆయన వెంటనే అనర్హులుగా చేసి దాన్ని పక్కడబందీగా తీసుకొస్తాం ఆ చట్టాలని చెప్పారు. వెంటనే ఇమీడియట్ గా ఆయన కండవ కాకపోతే సభ్యత్వం ఆటోమేటిక్ గా రద్దయిపోవాలి అని తీసుకొస్తామని చెప్పారు. అది తుక్కుగూడ సభలో రాహుల్ గాంధీ చెప్పిన తెల్లారి మళ్ళీ ఒక ఎమ్మెల్యే నేర్చుకుని బీఆర్ఎస్ చెన్నై ఎమ్మెల్యే. ఇది ఏంటిది అంటే చెప్పడం కూడా చేసేవాడు. ఇదే విషయాన్ని నరేంద్ర మోడీ అంటే మనం ఇప్పుడు మనం మాట్లాడింది ఏంటంటే మన తెలంగాణ సంబంధించిన ఎగ్జాంపుల్ లో మాట్లాడుకున్నాం. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాల మీద నరేంద్ర మోడీ ఈ కామెంట్ చేశారని మనం భావించాల్సిన అవసరం. అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నిన్న మనం చూసాం జయప్రకాష్ నారాయణ లోక్సత్తా వ్యవస్థాపకుడు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ప్రపంచంలోని అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ సరిపోదు అని చెప్పారు. ఒక ఇంటికి ₹1,00,000 ఇస్తారు ఖచ్చితంగా ఒక మహిళ అని చెప్పారు. మన లెక్కల ప్రకారంగా దేశ జనాభా లెక్కగా మొత్తం అందుబాటులో ఉన్న ప్రకారంగా 66,000 కోట్ల మంది 66 కోట్ల మంది మహిళలు ఉన్నారు. అంటే ఎంత కావాలి ప్రతి మహిళకు ₹1,00,000 అంటే కోట్లలో దేశ బడ్జెట్ ఎంత? 45,000 కోట్లు. ఈ రకంగా బడ్జెట్ మించి ఒక హామీగా ఇస్తే దేశ బడ్జెట్ మించి ఒక హామీ ఇచ్చారు. ఇట్ ఈస్ పాసిబుల్ అనేది కొంచెం ఆలోచన చేయాల్సిన అవసరం. ఇదే విషయాన్ని నరేంద్ర మోడీ పరోక్షంగా దేశ ప్రజలకు ఆలోచించండి మీరు. అంటే
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చాయని మీరు ఆలోచన చేయాలి. దేశ ప్రజలకు ఒక సంకేతాలను వదిలారు. కిషన్ రెడ్డి కూడా ఒక కీలక వ్యాఖ్య చేశారు. బీఆర్ఎస్ కు డిపాజిట్లు రావని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీది హిందువుల వ్యతిరేక మేనిఫెస్టో అని చెప్పి కూడా కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు కూడా అది రాజకీయంగా చేసినటువంటి వ్యాఖ్యలే. ఓకే, అది కాంగ్రెస్ వ్యతిరేకమా, అది హిందువులకు వ్యతిరేకమా, సానుకూలమా అనే అంశాన్ని కొంత దేశ ప్రజలు చర్చిస్తారు. దానికి అంటే ఓకే, ఆయన చెప్పిన ప్రకారంగా కొంత కాంగ్రెస్ పార్టీ ఒక వర్గాన్ని వెనకేసుకొచ్చే విధంగా వివరిస్తా ఉన్నది. కొంత రాహుల్ గాంధీ కొన్ని చోట్ల చేస్తున్న వ్యాఖ్యలు కొంత వివాదాస్పదంగా మారుతా ఉన్నాయి. ఆయన వ్యాఖ్యలో బీజేపీకి ప్రధాన ప్రచారాస్త్రాలుగా మారే ప్రమాదం అయితే ఉంది. ఆయన్ని శక్తితో కొట్టాడతా ఏంటంటే హిందువులు ఆదరిస్తారండి. శక్తి తాలిబాతుతో హిందువులు ఆదరిస్తారు తాలిబాతును. నేనంటే కొట్టాడతా అని చెప్తే ఎట్లా? ఈ రకంగా కొన్ని వ్యాఖ్యలు కూడా రాజకీయ నాయకులు కొన్ని వ్యాఖ్యలు చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో కొంచెం ఆచితూచి వివరించాల్సిన అవసరం. ఏది మాట్లాడితే ఏడు పడలేదు మాట్లాడుతుంటే ప్రత్యర్థులు అనుకునే అవకాశం ఉంటుంది. దాన్ని వాళ్ళు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ఎదుటి వ్యక్తి వ్యాఖ్యలను ప్రత్యర్థి తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఈ రకంగా వివరించి కూడా కొంత కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మేనిఫెస్టో విషయంలో కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. మేనిఫెస్టోలో 50% నుంచి రిజర్వేషన్ ఇస్తాం. తమిళనాడులో అమలు అవుతుంది. ఎంతమంది ఎంత శాతం జనాభా ఉంటే అంత శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పెట్టింది. మైనార్టీలకు 15% రిజర్వేషన్ ఇస్తామంటున్నారు. 12% అమలు కావట్లేదు మహాప్రభు అంటుంటే 15% ఇస్తామని చెప్తా ఉంటారు. మైనార్టీలకు రిజర్వేషన్ అనేది ఇవ్వడం అనేది ఇది హిందూ వ్యతిరేకం కాదా? కర్ణాటక ప్రభుత్వము హిందూ దేవాలయాల్లో డబ్బులు మేము వాడుకుంటాము, ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పేసి ఒక జీవోని ఇష్టం ప్రయత్నించింది. అప్పుడు గవర్నమెంట్ అడుగుకున్నాడు. హిందూ దేవుళ్ళ మీద ప్రభుత్వానికి ఏమక్కండి? అక్కడ ప్రభుత్వం హిందూ దేవాలయాలకు చేసిన కనీస సౌకర్యాలు కల్పించండి, కనీస వేతనాలు వాళ్ళకి చెల్లించండి పూజారుల ద్వారా. కానీ డబ్బులు మేము తీసుకుంటాము, అది మైనార్టీలకు ఇస్తాము, ఇంకో వర్గాలకు ఇస్తాము, ఇంకో సంక్షేమ పథకానికి అమలు చేస్తామని ఎట్లా? ఇప్పటికీ భూములను లాక్కుంటున్నారు. భూములు అన్యాక్రంగా అవుతా ఉన్నాయి. భూములు ఎక్కడో తెలిసలేదు, దేవాలయ భూములు ఉన్నది. వాటి గురించి మాట్లాడాలి ప్రభుత్వాలు. ఇదంటే ఇవన్నీ ఎగ్జాంపుల్ తీసుకొని కిషన్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారు హిందూ వ్యతిరేకంగా. ఓకే, ధన్యవాదాలు కృష్ణమూర్తి గారు. మీ అమూల్యమైన సమయాన్ని మా ప్రేక్షకుల కోసం కేటాయించినందుకు. ఇదండి వాటి అమ్మా న్యూస్ క్యాన్. ప్రతిరోజు కూడా వార్తాపత్రికలో ఏవైతే ఇంపార్టెంట్ న్యూస్ వస్తాయో వాటిని విపులంగా విశదీకరించి మీకు చేరవేసే ప్రయత్నమే మా ఈ అమ్మా న్యూస్ క్యాన్. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.